ఏంటమ్మా తమాషా చేస్తున్నావా? పాపం కాలేజీ స్టూడెంట్ అనుకుంటా. అనుమానం ఉంటే చాలదమ్మా, ఆధారం ఉండాలి. లేదు సార్, నేను కన్ఫర్మ్ గానే చెప్తున్నాను. చూడు, ఏ విషయమైనా సరే స్టేషన్కి వచ్చి చెప్పు. ఊరికే మా టైం వేస్ట్ చేయొద్దు. పద పద. సార్ ఎరా జులపాలు, ఎక్కడ్రా నీ ఫ్రెండు? వాడు చేసి నీచమైన పనులని త్వరలోనే బయట పెట్టి వాడిని జైలుకి పంపించేస్తాను. చూడండి, వాడు ఇలాంటి పని చేశాడంటే నేను నమ్మను. వాడు ఇలాంటి నీచమైన పని చేసేవాడు కాదు. ముందు వాడి గురించి తెలుసుకుని ఆ తర్వాత డిసైడ్ అవ్వండి. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు. నేను సరిగా విచారించి చెప్తున్నాను. వాడిప్పుడు ఎక్కడున్నాడు? వచ్చావా నాన్నా? రా. ఏంటి, హైదరాబాద్కి చదువుకోవడానికి వెళ్ళావా, లేకపోతే సోకు చేసుకుని ఊరు తిరగడానికి వెళ్ళావా? కన్నవాళ్ళకి మంచి పేరే తెస్తున్నావు. వెళ్ళి ఆ పెదరాయుడు కొడుకు కాళ్ళ మీద పడు. పెద్ద డాక్టర్ చదువు చదివి పెద్ద హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్నాడు. నువ్వు ఉన్నావు దండగా. నువ్వు చూడు కమలా, మన అబ్బాయి హైదరాబాద్ లో చదివి చించి ఆరేస్తున్నాడు. ఏమైంది? మన బతుకు బుగ్గిపాలు చేస్తున్నాడు. చూసావా మీ నాన్న ఎంత బాధపడుతున్నారో? మేము ఇలాగే కష్టపడుతూ ఉంటాం, నువ్వేమో చదువు సంధ్య అంటూ నాటకాలు ఆడుతుంటూ బాగుంటుంది. చూడడం అసహ్యంగా ఉంది. చండాల పెదవా, వీడు బాగుపడ్డు. ఏం జరుగుతుంది ఇక్కడ? మీ నాన్న ముందు నేను నాటకాలు ఆడాను. నువ్వేమీ ఆలోచించుకో. మీ నాన్న ఇప్పుడు ఇంతేరా, ఆయన గంగిరెత్తులో గంతులేస్తారు. నువ్వు రా నాన్న, కాళ్ళు చేతులు కూడా. నువ్వు ఇట్లాంటి నాటకాలు ఆడతావని నాకు తెలుసునే. నువ్వేమి తక్కువదానివి కాదు, తిమ్మిని బొమ్మిని చేసారా కానివి. నోరు మూసుకుని పదండి. మా కోపం వచ్చిందంటే నీ ఇద్దరిని నిలువున చించి పారేస్తానంతే. చించారు గాని పదండి, నేను చూసానులే. ఎప్పుడు చూసినా చెవు కోసిన మేకలు అరుస్తుంటాడు. మీ నాన్న సంగతి నీకు తెలిసిందే కదరా. చేతులు కాళ్ళు కడుక్కునరా, నీ గోరుముద్దలు తినిపిస్తాను. మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కురండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అన్నా, నువ్వేమైనా చెప్పు, సూపర్ గా ఉంది. ఏం మాట్లాడుతున్నావు? అయ్యగారు ఇదిగో వస్తున్నా. నాన్నా, నీకోసం ఒక అమ్మాయి వచ్చింది కదా. ఆ అమ్మాయి ఎవరు? ఏమడిగినా సరిగ్గా సమాధానం చెప్పదు, వంకర టెంకరగా మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ఇంటికొచ్చిన తర్వాత మీ నాన్న హనుమంతుడిలా మూతి పెట్టుకుని అందరినీ గుర్రుమంటూ చూస్తున్నాడు. అసలు ఆ అమ్మాయికి ఏం కావాలంట? ఈ మధ్యలో నాకు పరిచయం అయిందమ్మా. అలాగా? కానీ ఇక్కడికి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదమ్మా. నాకు పెట్టమ్మా. ఆ అమ్మాయికి ఏం కావాలో సరిగ్గా కనుక్కుని పంపించేసాయి. ఊరోళ్ళందరూ అడుగుతుంటే మా సతీష్ అక్క కూతురని సర్ది చెప్పాను. నీకు తెలుసు కదా, మీ నాన్న తరపు వాళ్ళు చిన్న చిన్న విషయాన్ని కూడా పెద్ద చేసి మాట్లాడతారు. నేనెంతగా చెప్తున్నా మాట్లాడవేంట్రా? తిను. ఇక్కడికి వచ్చి ఏం వెతుకుతున్నావు? నన్ను వెతుక్కుంటూ ఇక్కడి దాకా ఎందుకు వచ్చావు? మాది మర్యాదస్తుల కుటుంబం. ముక్కు మొహం తెలియని ఒక అమ్మాయి మా ఇంటికి వస్తే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? ముందు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళావు. ప్రాణం విలువేంటో తెలియని నువ్వు మర్యాద గురించి మాట్లాడుతున్నావా? నా ప్రశ్నలకి సరైన సమాధానాలు దొరికే వరకు నేను ఇక్కడి నుంచి కదలను.
అయ్యగారు నేను చెప్పేది వినండి. నేను ఎలా అయితే కొడుకునో వీడు అలా కొడుకే కదా, వీడు అమ్మను చూసుకోవాలి కదా. ఇన్ని రోజులు ఆమె బాగా నడుస్తూనే ఉంది. ఇకపై 1-2 పనులు చేయడం మా వల్ల కాదు. మేం చెయ్యం, మా వల్ల కాదు. చాలు ఊరుకర్రా రే. ఊర్లో ఉండే వయసు అయిన ముసలోళ్ళందరూ ఏమయ్యేది చెప్పరా? శంకరన్న నీకేం తెలియదు, ఊరుకో. ఈ ముసలిదాన్ని నేను చూసుకుంటాను కదా. గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ డబ్బులు ఈ ముసలి వీడికే కదా ఇస్తుంది. అది న్యాయమేనా? అదే ఇస్తుంది. ఏయ్, మూసుకోరా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొడుకు మనవడని ఏదో ప్రేమగా ఇచ్చి ఉండాలి. నేను కొడుకును కాదా, నా బిడ్డలు మనవాళ్ళు కాదా? నా ఇంట్లో తిండి తింటూ వాడికి సాయం చేస్తే ఈ ముసలిది వాడి దగ్గరే ఉండేవండి. అది కాదురా, ఈవిడ భాగానికి వచ్చిన 2 ఎకరాలని నువ్వు అనుభవిస్తున్నావు కదా. అయ్యగారు అదంతా ఏ పని నువ్వు కాదు. బాగానే ఉన్నావు. వాడికి ఏదో కష్టం వచ్చిందని సాయం చేసి ఉంటుంది. చూడు నర్సన్న, నాకు 500 వద్దు, ఆ ముసలిది వద్దు. ఆయనే చూసుకోమనండి. అదేం ఏ కుదరదు. నర్సా, వీళ్ళేమో మన మాట వింటం లేదు. వీళ్ళ సమస్య తీర్చడం కష్టం. ఏదో ఒక తీర్పు నీవే ఇవ్వయ్యా. రే, ఇన్నాళ్ళ నుంచి మీ అమ్మ నువ్వే చూసుకున్నావు. ఇక ముందు కూడా ఆ 500 తీసుకుని మీ అమ్మ నువ్వే చూసుకోవాలా. ఏదేమైనా నువ్వు ఇంటికి పెద్ద కొడుకువి కదరా, కొంచెం బాధ్యతగా ఉండాలి. అయ్యగారు అదంతా ఏ పని కాదు. ఆ 2 ఎకరాలు వద్దు, 500 వద్దు. ఆ 2 వాడి తీసుకొని ముసలిదాన్ని చూసుకోమన్నామండి. ఇన్ని రోజులు నేను చూశాను. ఇంకో 6 నెలలు అయితే ఆమె చచ్చిపోతుంది. ఎలాగో 1 ఎకరా వస్తుంది. ఈ ముసలిదాని చాకిరంతా నా తలకు కడితే నేను చేయలేను, నా వల్ల కాదు. నువ్వే చూసుకో. తూ, బేవసనం నా వల్ల కానే ఎలారా? కాదు. బుద్ధి లేదు మీకు? మీరిద్దరూ ఇలా తనుగు సత్తా ఉంటే పాపం ఆ ముసలిది ఏడకపోతే ఏడుంటుంది. అదంతా నాకు తెలీదు. తొత్తు కొడకలరా మిమ్మల్ని. థు. ఏహో, ఈ ఎదవలకు చెప్పిన ఒకటే, ఆ గోడకు చెప్పిన ఒకటే. ఏంటి ఈ విషయం ఎట్లా చేస్తున్నాడు? నువ్వు చెప్పిందే సరే. ఇది తీసుకుంట్రా. ఇది మీ అమ్మ చేత తాగించి ఆమెను చంపేయండి. అయ్యో, కన్న తల్లికి విషం ఇవ్వడం పాపం కదయ్యా. వీధిలో వదిలేయడం పాపం కాదా? ఒక్కసారి చూడండిరా మీ అమ్మ మొహాన్ని. మీకేమీ అనిపించట్లేదా? ఈ తల్లి కడుపునే మీ ఇద్దరూ పుట్టారు. తన కడుపు మార్చుకొని మీ కడుపు నింపిందిరా. మిమ్మల్ని ఇద్దరిని పెంచి పోషించడానికి ఈ తల్లి చేతులు ఎంతగా కష్టపడి ఉంటాయి తెలుసా? ఈరోజు మీ ఇద్దరికి కలిపి 4 చేతులున్నాయి. ఈ తల్లి కడుపు నింపడానికి ఒక్క చెయ్యి కూడా ముందుకు రావట్లేదు కదా? మీ ఇద్దరి చిన్నప్పుడు ఉచ్చపోసి ఏరిగితే కడకుండా వదిలేసుంటే ఈ పాటికి మీ ఇద్దరు అడుక్కు తింటూ ఉండేవాళ్ళు. ఆవిడ మాత్రం మీకు చాకరీ చేస్తూనే ఉండాలా? మీరు మాత్రం ఆవిడకి చాకరీ చేయరు కదా? తల్లి అనేది భారం కాదురా, ఒక వరం. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకు బుద్ధి రాకపోతే ఈ తల్లిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి. నా కన్న తల్లి ఇలా చూసుకుంటాను. వదిలే బాబు. నా మూలంగా నా కొడుకులకి ఎందుకు కష్టం? నేను ఏదో ఒక నుయ్యో గొయ్యో చూసుకుంటాను. అమ్మా, తప్పైపోయిందమ్మా. రామ్మ, ఇంటికి వెళ్ళిపోదాం. అన్నా, ఇన్ని రోజులు అమ్మ నువ్వు చూసుకున్నావు. ఇకపై నేను చూసుకుంటాను. అలాగే రా. పదమ్మా, మన ఇంటికి వెళ్ళని. రే, కన్న తల్లిని జాగ్రత్తగా చూసుకుంటారు. ఎవరికి తల్లి మీద ద్వేషం ఉండదు, ప్రేమే ఉంటుంది. కానీ దానిని సరిగ్గా అర్థం చేసుకోవాలంతే. ఇతన్ని ది జెంటిల్మెన్ అనొచ్చు. చిన్నవాడు కరెక్ట్ గా చెప్పాడయ్యా. కరెక్ట్ గా చెప్పాడయ్యా. నీ కొడుకు తీర్పు చెప్పాడనే నేను చెప్పాలనుకున్నాను, వాడు చెప్పాడు అంతే. ఆ ముఖ నా నోట్లో నాంతుంది, ఆడు నోట్లోంచి వచ్చింది అంతే. ఖాళీ క్వార్టర్ బాటిలే నా లైఫ్, ఇంకెందుకులే వైఫ్, నన్ను తరిమేసింది వైఫ్. వెంకయ్య. అమ్మగారు, నీకోసం నీకు ఇష్టమైన స్వీట్ తీసుకొచ్చాను. ఏంటి? తీసుకో వెంకయ్య. నాకు బీడీ తెచ్చే సీట్ అంటారేంటమ్మా? కానీ నేను అడిగే ప్రశ్నకి సరైన సమాధానం చెప్పాలి నువ్వు. అదేంటో అడుగమ్మా, చెబుతాను. నీ దృష్టిలో నంద ఎలాంటి వాడు? నంద నాలాగే కాస్త పొడుగు. ఏ, నేను అడిగింది వాడు మంచోడా చెడ్డోడా అని. ఈ అమ్మాయి ఏంటి ఇలాగ అడుగుతుంది? మా ఊర్లో ఆ అన్నలాగా ఎవరూ లేరంటున్నా. అయ్యా, ఇదిగో వస్తున్నా. ఏ, వెంకయ్య. ఏంటి అమ్మాయితో మాటలు? ఇదేంటి నా కొడుకు గురించి ఈ పిల్ల వివరాలు అడుగుతోంది? వీడేం చేశాడు?
ఏంటి భయపడ్డావమ్మా? దీన్ని నేను పూజ కోసం తీసుకెళ్తున్నానమ్మా. అరేసుకపోయి పారేసుకున్నాను హరి 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 హరి. ఏం జరుగుతోంది ఇక్కడ? నాకేం అర్థం కావడం లేదు. ఆంటీ, ఏంటిదంతా? ఇది సాక్షాత్ నరసింహస్వామి వారి ఆరాధనోత్సవం. భక్తి, భావం, నమ్మకాలకి ప్రతిరూపం. ఆ దేవుని కృపా కటాక్షాలతో ఉన్న వీడు పుట్టినప్పుడే చావుతో పోరాటం చేసి చావునే గెలిపొందిన మృత్యుంజయుడు. ఆ స్వామి ధ్యానమే వీడికి లోకజ్ఞానం. అందరూ వీణ్ణి నంద అని పిలుస్తారు. అయితే వీడు నరసింహనంద. పంచలోహాలతో చేసిన నరసింహస్వామి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి సంవత్సరానికి ఒకసారి వచ్చే మహాద్భుత అమావాస్య రోజున తప్పనిసరిగా పూజలు, అభిషేకాలు చేయించండి. ఒకరోజు ముందుగా విగ్రహాన్ని శుభ్రం చేయించి నరసింహస్వామి విగ్రహాన్ని తల మీద మోస్తూ పూజలు చేయించాలి. ఆ తర్వాత ఆ దేవుడి అనుగ్రహంతో అతను దైవ స్వరూపుడవుతాడు. నమ్మకం, ఎదుగుదల, ఐకమత్యం అనే భావన ఆ విగ్రహం వట్టి విగ్రహం మాత్రం కాదు. ప్రజల మనసుల్లో భక్తిని పెంచే కీర్తి ప్రతీక. ప్రజల కష్టాల్ని, బాధల్ని స్పందించే విశాల హృదయం ఉన్నవాడు. ఆ దేవుడి మీద వీడి పెంచుకున్న భక్తి అబద్ధం కాదు. ప్రజలు వీడి మీద పెట్టుకున్న నమ్మకం అబద్ధం కాదు. ఆ దేవుని భక్తి, ఈ ప్రజల నమ్మకం, ఇవే వాడి శక్తి. అనుమానించే వారికి వాడు అర్థం కాడు. అర్థం చేసుకున్న వాళ్ళు ఎప్పటికీ కూడా వాణ్ణి అనుమానించరు. తనేంటో అస్సలు అర్థం కావడం లేదు. ఈ ఊరి జనం తనని దేవుళ్ళ పూజిస్తున్నారు. వాడు ఈ ఊరి జనాన్ని, ఈ ఇంటి వాళ్ళని దైవభక్తున్నట్టు నటించి మోసం చేస్తున్నాడా? లేదంటే నేనే వాణ్ణి తప్పుగా అర్థం చేసుకున్నానా? లేదు, ఇంకా ఆలోచిస్తూ కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదు. డైరెక్ట్గా తనని వెళ్ళి అడిగి కనుక్కుంటాను. సరేరా, బాయ్. నందా, నిన్నెందుకు ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చానో నీకు బాగా తెలుసు. నిన్నింకా అనుమానిస్తూ ఉండడం వల్ల ఏ ప్రయోజనం లేదని కూడా అర్థమైంది నాకు. కానీ నా ప్రశ్నకి సమాధానం చెప్పు. నా ఫ్రెండ్ సుష్మకి ఏమైంది? తన ఇంట్లో జరిగిన సంఘటనకి నీకు ఏంటి సంబంధం? ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తను నా ఫ్రెండ్. తను చచ్చిందో బతికిందో కూడా నాకు తెలియడం లేదు. నువ్వు చెప్పకపోతే నా మీదొట్టే. ఆ రోజు కాలేజ్ కల్చరల్ ప్రోగ్రామ్ కోసం రిహార్సల్ చేస్తున్నా. సూపర్, వెరీ గుడ్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ సార్. ఈసారి అవార్డు మనకే వస్తుంది. ఆ తర్వాత సుష్మా దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది. తన ఇంటికి వెళ్ళే లోపల మాట్లాడుకో. నోరు మూయవే. నన్నే గుడ్డు కొట్టించి అవమానించాడు కదా వాడు.
ఈ రోజు నీ మానవ తీస్తా, నిన్ను అవమానం చేస్తా. అంత పని చెయ్యొద్దు. నన్ను వదిలేయండి, ప్లీజ్. వద్దు. ఈ విషయాన్ని బయట ఎవరికి చెప్పొద్దు బాబు. ఎవరో నలుగురు మనుషులు ఇంటి లోపలికి వచ్చి అమ్మాయికి గుండు కొట్టారంటే జనం 4 రకాలుగా మాట్లాడే మాటలు ఇప్పుడు జరిగిన దానికంటే నరకంగా ఉంటుంది. ఎక్కడికో దూరంగా వెళ్ళి ఈ ఊరినే వదిలిపెట్టి ప్రశాంతంగా బతుకుతాం. మీకు చేతులెత్తి దండం పెడతాను. ఎవరికి ఏమీ చెప్పనని మాట ఇవ్వు బాబు. ఎక్కడ నువ్వు నా గురించి తప్పుగా అర్థం చేసుకుని నా నుంచి దూరం అయిపోతావేమోనని సుష్మ తల్లికిచ్చిన మాట కోసం నేను ఎవరికీ చెప్పలేదు. సారీ నందా, నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారు? జయ ఎక్కడా? సమయం వచ్చినప్పుడు వాటంతట అవే తెలుస్తాయి. అంతా నువ్వు ఇచ్చిన అలసేనే. అది సరేనే, మనం పెద్ద జమీందారులం, మనకున్న ఆస్తులు చూసుకుంటేనే చాలు. అది వదిలేసి ఈడు చదివి మనల్ని ఉద్ధరం చక్కర్లేదు. చదువు ఇదివేం వద్దు కానీ మన కళ్ళ ముందు ఉంటే చాలు. ఇంకో సంవత్సరం ఉందంట, వదిలేయండి వాణ్ణి. నీ అంకమ్మ ఆడు చెప్పినట్టు అలా నువ్వు వాడుతున్నావే. ఇప్పుడు చదివిన చదువు మన వ్యవహారాలు చూసుకోవడం సరిపోదా? నిశానిగండైన నేను ₹1 కూడా తేడా లేకుండా నెట్టుకొచ్చేస్తున్నాను తెలుసా? తెలుసులే మీ లెక్కలు ఎలా ఉంటాయో. ముందా పంచెని సరి చేసుకుని మూసు కూర్చోండి. నీ అమ్మ, నీ కళ్ళు ఎప్పుడు నా పంచి మీదే. ఎందుకలా పావేసుకుంటున్నావు? నువ్వేంటమ్మా ఈ చిన్నపిల్లల్లాగా? చిన్నప్పటి నుంచి అమ్మ గోరుముద్ద తినలేదు. నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది. అమ్మని నేను చూడలేదు. గోరు ముద్దలు తినలేదు. మిమ్మల్ని చూస్తుంటే గోరు ముద్దలు అడగాలనిపిస్తోంది. ఇవ్వండి అమ్మా. ఇస్తానుండమ్మా, ఇస్తాను. దానికి ముందు నేను మిమ్మల్ని సారీ అడగాలి. మిమ్మల్ని నేను తప్పుగా అర్థం చేసుకుని మీతో నేను కఠినంగా ప్రవర్తించాను. నా తప్పుని క్షమించాను అని చెప్పే వరకు నేను తినను. ఇవ్వవే, ఇంకా చేతులను ఉంచుకున్నావేంటి? తప్పు చేయడం తప్పు కాదమ్మా, ఆ తప్పును సరిదిద్దుకోకపోతేనే తప్పు. చూడమ్మా, తల్లి ప్రేమ దొరకలేదని ఒక మగాడు బాధపడ్డంలో తప్పులేదు. కానీ నువ్వొక ఆడదానివి. మనందరికీ మాతృత్వం అనే సౌభాగ్యాన్ని ఆ భగవంతుడు వరంగా ఇచ్చాడు. దీంట్లో బాధపడ్డానికేముంది? నేనెప్పుడో నిన్ను క్షమించేశాను. ఇంకొంచెం ఇవ్వనా? చల్లగా ఉంది. క్షేమంగా వెళ్ళిరారా. వెళ్ళొస్తాను నాన్న. రే, చదువు పూర్తవగానే వెంటనే వచ్చేయి. మాకు వయసు అయిపోతుందిరా. కొడుకు పక్కనుంటే కొంచెం ధైర్యంగా ఉంటది. అలాగే నాన్న.
చల్లగా ఉండమ్మా లే. నేను వెళ్తానమ్మా. వెళుతున్నానని చెప్పకు, వెళ్ళొస్తానని చెప్పు. నీకెవరూ లేరనుకోకు, నీకు మేమున్నాం. అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉండు. వెళ్ళొస్తానమ్మా. సరే నాన్న, వెళ్ళొస్తా. తొందరగా బయలుదేరండి, బస్ దొరకదా. ఒరే ఎంకన్నా జాగ్రత్త తీసుకెళ్ళు. అలాగే. అది కాదు, ఒక విషయం అడుగుతాను, తప్పుగా అనుకోకే. ఆ రోజు రోడ్డు మీద తండ్రి కూతుర్ని చూసి అంతగా ఫీల్ అయ్యావు ఎందుకని? ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది రచిత? ఏమైందో చెప్పు. నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది. నా తండ్రి నా కన్నీను. ఆయన చూపించిన ప్రేమ వల్ల నాకు తల్లి లేని లోటు తెలిసేది కాదు. నాకు చిన్న గాయమైనా నాకంటే కూడా ఆయనే ఎక్కువగా బాధపడేవారు. ఏమైందమ్మా? ఏంటమ్మా, చూసుకోవద్దా? ఏడొక తగ్గిపోతుందిలేమ్మా. మా నాన్న ఏలేరిలోని సర్వే డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా పనిచేసేవారు. ఆయన పనిచేసే గనుల్లో పెద్ద లెవెల్లో గోల్మాల్ జరిగేది. ఇందులో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, అధికారుల హస్తం ఉండేది. మా నాన్న వాళ్ళకి విరుద్ధంగా నిలబడి వాళ్ళు చేసిన అవినీతిని కనిపెట్టి గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం కోసం ఒక ఫైల్ రెడీ చేసి పెట్టారు. ఆ ఫైల్ సబ్మిట్ చేస్తే జైలుకి వెళ్తామన్న భయంతో ఆ అధికారులు, రాజకీయ నాయకులు మా నాన్నని అప్పుడప్పుడు ఫోన్లు చేసి బెదిరిస్తుండేవారు. వారిలో మారి మహాదేవ అని ఒక పెద్ద రౌడీ ఉండేవాడు. వాడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. మా నాన్నని ఫైల్ ఇవ్వమని చాలాసార్లు బెదిరించాడు. వాడి బెదిరింపుల్ని మా నాన్న లెక్క చేయలేదు. ఆ తర్వాత వాళ్ళ ఇంటికొచ్చి బెదిరించడం మొదలుపెట్టారు. అప్పుడు మా నాన్న, నేను ఎవరికి మర్యాద ఇస్తానో తెలుసా? నేను చేసే పనికి. ఇంకొకటి, నన్ను గౌరవించేవారికి. నాకు ఆడపిల్ల వండి కూడా మీలాంటి పౌరంబోకులతో తలపడుతున్నానంటే నేను ఏం చేయాలో నాకు బాగా తెలుసు. వాళ్ళెవరు నాన్న? నువ్వేం భయపడకమ్మా. ఇలా చూడు చూడు, కుక్కలు చూసి ఎవరైనా భయపడతారా? లేదు కదా. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. దీని గురించి బుర్ర పాడు చేసుకోకమ్మా. నువ్వు కంగారు పడకు. నా బంగారు తల్లి కదా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ధైర్యంగా ఉండాలి తల్లి. అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతుండేవి. అందువల్ల మా నాన్న గవర్నమెంట్కి ఒక లెటర్ రాశారు. గౌరవనీయులైన జడ్జి గారికి, ఈ శాఖకి డిప్యూటీ సర్వేర్ అయిన నేను మా ఆఫీసులో పై అధికారుల నుంచి చిన్న అధికారుల వరకు నా ఇన్వెస్టిగేషన్కి అడ్డుపడుతున్నారు. కొంతమంది రౌడీలు నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరిస్తున్నారు. దయచేసి మాకు రక్షణ కల్పించండి. ఈ ఇన్వెస్టిగేషన్లో దొరికిన ఆధారాలన్నింటినీ నేరుగా న్యాయాధిపతికి అప్పగించడానికి అనుమతి కోరుతున్నాను. ఇట్లు భవదీయుడు శివరాం. ఆ తర్వాత ఒకరోజు ఆ మహాదేవ్ గారు తిన్నగా మా ఇంటికి వచ్చాడు. హలో, సార్, ఎక్కిళ్ళొస్తే మేము మందు కొడతాం, మీరు నీళ్లు తాగుతారు. సింపుల్గా చెప్పాలంటే మీరు మంచోళ్ళు, మేము చెడ్డోళ్ళం. ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడితే ల్యాగ్ అవుతుంది.
టైం లేదు. ఫైల్ ఇచ్చేయండి సార్. అది మాత్రం జరగని పని. అవునా? ఇదేరా తన కథ. తన లైఫ్లో ఇంత ఘోరం జరిగిందా? మనసులో అంత బాధ నుంచుకొని పైకి నవ్వుతూ కనిపిస్తోంది. ముందు నేను అలాగే అనుకున్నాను. పట్టించుకునేవాళ్ళు లేనప్పుడు సమాజాన్ని ఎదిరించి మరీ తన జీవితాన్ని సాగిస్తోంది. ఏదేమైనా నీ లవరు నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. నువ్వు తన్ని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు, మాట్లాడు. కానీ ఒక విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను. తనకంటూ ఎవరూ లేరు. తన ప్రపంచమే నువ్వవ్వు. తన కళ్ళల్లో నుండి చుక్క కన్నీళ్లు కూడా రానివ్వకు. తనని నువ్వెప్పుడు సంతోషంగా చూసుకోవాలి, సరేనా? ఈ బ్లాక్ మ్యాజిక్ ప్రాజెక్ట్ గురించి స్టడీ చేయడం మొదలుపెట్టాక ఏదో ఒక మూలన చేతబడి గురించి ఆధారం దొరికినప్పటికీ కూడా చిన్న సందేహం నాలో మెదులుతూనే ఉండేది. అదేంటంటే ఈ ప్రజలందరూ మాంత్రికుల్ని ఎలా నమ్ముతారు అని. ఇదిలా కొనసాగుతుండగా ప్రత్యక్ష సాక్షిగా నాకొక వ్యక్తి దొరికారు. అదెవరంటే అథర్వ. తను అందరితోనూ సామాన్యంగా కలిసిమెలిసి తిరిగే వ్యక్తి. కానీ అతను పుట్టిన ఊర్లో అక్కడున్న జనం అంతా తనని దేవుళ్ళ గౌరవిస్తారు. అక్కడ జరిగిన పూజలు అభిషేకాలు చూసి ఒక క్షణం నన్ను నేను మర్చిపోయి అతని పూజల్లో ఐక్యమైపోయాను. అప్పుడు నాకు అర్థమైంది, ఒక మనిషిని పరిస్థితిని బట్టి తేలికగా ఆకట్టుకోవచ్చు అని, ఎవరినైనా సరే సులభంగా నమ్మించొచ్చు అని. అందులోనూ చాలా సున్నితమైన మనసు కలిగిన వారిని మాయా మంత్రాలతో చాలా సులభంగా లొంగదీసుకోవచ్చు. వెల్, ఐ గో త్రూ ఏ సబ్మిషన్ అండ్ ఇందులో చర్చ తప్ప రైటా అనేది కాదు. యునో, ఇది యథార్థ వివరణ అని నమ్మకాన్ని కలిగేలా చెయ్యాలి. వాట్ ఐ లైక్ అబౌట్ దిస్ సబ్మిషన్ ఆఫ్ యువర్స్, నువ్వు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం కంటే ఇంక్విజిటివ్ జర్నలిజం చేస్తే చాలా బాగుంటుంది. అది నీకు ఉపయోగపడుతుంది. ఆల్ ద బెస్ట్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. రచిత, సార్, నీ నుదుటి మీద గీతలు అర్ధసత్యాన్ని చెబుతున్నాయి. నిజమైన బాధను బయట పెట్టలేదు. ఐ మీన్ వాట్, నీ పర్సనల్ లైఫ్లో మనశ్శాంతి అనేది చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోవాలి. ఆల్ రైట్, మే యూ నీడ్ ఎ పీస్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ గుడ్ లైఫ్. మామా, సంతోషంగా వెళ్ళి చెప్పు, తను కూడా ఓకే ఉంటుంది. ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మంచి పెళ్లి విందు భోజనం పెట్టు. చూడు, ఎక్కువ లాక్కుండా త్వరగా చెప్పేయ్. ఆల్ ద బెస్ట్. ఈరోజు నాకు అదే పని. అనుష్క కోహ్లీ జంటలా ఉండాలి. చూడమ్మా, ఇంతవరకు నేను నిన్నేమీ అడగలేదు. నేను చెప్పిన మాట వింటావా? ఏంటి బట్టలకి నిప్పంటుకుంటే అలా ఏమీ తెలియనట్టు కూర్చుంటావే? అంత ఒళ్ళు మరిచి ఏం ఆలోచిస్తున్నావు? అది నీ ప్రాణాల కంటే ఎక్కువ. నేను నా స్వార్థం కోసం బతకాలా లేదంటే ఆత్మవిశ్వాసంతో బతకాలా అని నాకేం అర్థం కావడం లేదు. అదేంటో నువ్వు నాకు వివరంగా చెప్తావా? నాకే తెలియకుండా నేను నందుని ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాను. తను లేకుండా ఎలా బతుకుతాను అనిపిస్తోంది. అయితే ఏంటి? మా నాన్నకి నా ఫ్రెండ్ కృష్ణప్రసాద్, అతను కొడుకు అరుణ్, ఆయన అబ్బాయి అరుణ్కి నాకు పెళ్లి చేయాలని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఏ రోజు ఏమీ అడగని మా నాన్న ఈ పెళ్లి చేసుకోవాలని నన్ను అడిగారు. నేను సరే అని ఒప్పుకున్నాను. ప్రామిస్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. ఇప్పుడు నా
ప్రేమ దూరం అయిపోయినా కూడా పర్వాలేదు. మా నాన్నకిచ్చిన మాటని నేను నిలబెట్టుకోవాలి. అప్పుడే మా నాన్న ఆత్మకి శాంతి కలుగుతుంది. ఖచ్చితంగా మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. నందా, మన ఇష్టాలతో పని లేకుండా మనల్ని ఇష్టపడే వాళ్ళ ఇష్టాల్ని గౌరవించి వాళ్ళు పడే తృప్తి సంతోషాల కోసం మనం త్యాగం చేయాల్సి ఉంటుంది. మీ తండ్రి ఆశయాలని నేను ముందుండి నెరవేరుస్తాను. మీరింకేమీ ఆలోచించొద్దు. ఆ అబ్బాయే మీకు లైఫ్ పార్ట్నర్గా వస్తుంది. సార్ నమస్కారం సార్. ఈ గోడౌన్ దగ్గర ఒక డెడ్ బాడీ దొరికింది సార్. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. సార్ ఓకే సార్, ఓకే సార్. సార్ సార్ నువ్వేం దిగులు పడకరా. నువ్వు వెళ్ళొచ్చేంత వరకు తన బాధ్యత నాది. కృష్ణ రే నాన్న, మన కిట్టి గారిని చంపేశారా? వాళ్ళెవరిని ప్రాణాలతో వదలొద్దురా. భలే కిలాడివే నువ్వు. పోలీస్ కుక్కల కంటే షార్ప్గా ఉండే మా కుర్రాళ్ళకి ఒక చిన్న క్లూ కూడా దొరకకుండా చేసావు కదే. రచిత, ఇది కొంచెం జెరాక్స్ ఇస్తురమ్మా. అలాగే. రచిత, ఇప్పుడే ఈ ఊరు వదిలి వెళ్ళిపో. ఆ మహాదేవ్ గారి మనుషులు నీ కోసం ఊరంతా వెతుకుతున్నారు. ఊరు వదిలినా సరే, ప్రాణం పోయినా సరే, మా నాన్న చావుకి కారణమైన వాళ్ళకి శిక్ష పడేలా చేస్తేనే ఆయన ఆత్మకి శాంతి కలుగుతుంది. సంతు, నాకు హెల్ప్ చేస్తావా? అదేంటో చెప్పు రచిత. నా జీవితంలో నాకు ముఖ్యమైన వస్తువు మిగిలింది అంటే అది మా నాన్న ఇచ్చిన లాకెట్టే. అది మా ఇంట్లోనే ఉంది. ఎలాగైనా దాన్ని తెచ్చిస్తావా? ఖచ్చితంగా. కానీ అది ఈ టైంలో వద్దు. నేను ఎలాగైనా దాన్ని నీకు తెచ్చి అప్పగిస్తా. నువ్వు బయలుదేరు రచిత, ప్లీజ్. త్వరగా బయలుదేరు, త్వరగా. అంటే ఫాదర్ కి పెన్షన్ డబ్బులు వచ్చే అడ్రస్ లో నువ్వు దొరికిపోయావు. పాపం. నా మీద వ్యతిరేకంగా కేసు పెట్టి సాక్ష్యం చెప్పేంత ధైర్యం ఉందా నీకు? చూడు, నా కళ్ళు చూడు. భయం కలగడం లేదా? చూడండిరా, భయం వేస్తోందట్రా. భయం పుట్టాలి, లేదంటే మేము పుట్టిస్తాం. నిన్ను వెతకడం కోసం మా కుర్రాళ్ళు ఎంత డ్యూటీ చేశారు. ఇప్పుడే నీ పేగులు తీసి హారంలా వేసుకుంటాను మెళ్ళో. నన్నే జైలుకు పంపించాలని చూస్తావా? ఇలాగే మీ నాన్న కూడా అనుకున్నాడు. గొప్ప నిజాయితీ నాన్న. ఏయ్, నీకు అదే గతి.
పెద్ద మొనగాడు వారా? దుమ్ము రేగ్గొట్టాలంటే పెనుగలితో అస్సలు పని లేదు. సింహసేన ఎంట్రీ ఇస్తే చాలు. పర్వాలేదు, ఎంట్రీ బిల్డప్ ఉండాల్సిన లెవెల్ ఉంది. బుల్లెట్ బండి, సూపర్ బాడీ, బ్యూటిఫుల్ లేడీ పక్కనుంటే ఎవరికైనా రాకుండా ఉంటుందా? పౌరుషం. నేను మరీ ఎక్కువ మాట్లాడితే ల్యాగ్ అవుతుంది. నేను నీకు అవకాశం ఇస్తున్నాను, వెళ్ళిపో. రేయ్, వీడికి పెట్రోల్ డబ్బులు ఇచ్చి పంపించేయండి రా. నా ఫ్రెండ్కు నీకు ఏ సంబంధం లేదు, కానీ పంపించేశాను. నువ్వు ఎగిరితే నిన్ను పంపించేస్తాను. రాయ్ పిచ్చి కుక్క, నువ్వు సూసైడ్ చేసుకుంటానన్నా వదలను. నేనే నిన్ను కొట్టి చంపేస్తాను. ఏయ్, ఈ మారి మహదేవ్ పేరు వింటే పంజాబ్ విసరబోయే పులి కూడా తోక ముడుచుకొని వెళ్ళిపోతుంది. ఏయ్, నేను కంటి చూపు విసిరితే చాలు, ఎదురుగా ఉన్న ఏ మగాడైనా గుండెలు షేక్ అయ్యి సైలెంట్ అయ్యి సైడ్కి నుంచోవలసిందే. నువ్వు కూడా అంతే. ఎక్కువ మాట్లాడితే ఏ కీలు కా కీలు విరిచేస్తాను. నేను సైడ్ లో ఉండే ర్యాక్ ని కాదు, సైట్ గా వెళ్ళే ట్రాక్ ని. వాడిని రౌండ్ అప్ చేయండి రా.
అమ్మా తల్లి, ఇది మామూలు లాకెట్ కాదు. మీ అమ్మ జ్ఞాపకం. దీన్ని చూడగానే మీ అమ్మ గుర్తుకొస్తుంది. రేపు నాకు ఏదైనా అయితే జాగ్రత్తగా ఉండమ్మా. ఇది నీ మెళ్ళో ఉంటే నువ్వు, నేను, అమ్మ అందరం కలిసినట్టుగా ఉంటుంది. ఆ అబ్బాయితోటి నేను మాట్లాడాను. రేపే రిజిస్టర్ ఆఫీస్లో మీ ఇద్దరికి పెళ్ళి. నా కోసం నీ ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా నా ప్రాణాన్ని మానాన్ని కాపాడావు. మనసులో అంత ప్రేమ పెట్టుకుని కొంచెం కూడా స్వార్థం అనేది లేకుండా చాలా ఈజీగా ఇంకొకరికి నన్ను అప్పచెప్పాలనుకుంటున్నావు. నా కోసం నువ్వు ఇంకా ఎన్ని త్యాగాలు చేస్తావో నాకు అర్థం కావడం లేదు. నన్ను పెళ్లి చేసి పంపించాలని నీకు అంత కోరికగా ఉందా? నా కోరిక ఏమిటంటే నాకిచ్చిన మాటను నిలబెట్టుకోవడం మాత్రమే నాకు తెలుసు. మీ తండ్రి గారి ఆశ అదే, నీ ఆశ అదే. జరిగేదంతా మన మంచికే. ఎక్కువగా ఆలోచించుకో, వదిలే. ఇప్పుడు ఏం చేయాలో నాకే అర్థం కావడం లేదు. నేనేం చెప్పినా కూడా అది నీకు చాలా తక్కువగానే అనిపిస్తుంది. నీకు సమాధానం చెప్పేంత అర్హత, శక్తి నాకు లేవు. నీకే అన్నీ తెలుసు. చూడు, నేను నువ్వే ఓదార్చుకోవాలి. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ జన్మలో నీ రుణం నేను తీర్చుకోలేకపోతున్నాను. నాకు ఇంకొక జన్మంటూ ఉంటే నేను నీకు ప్రియుడిగా పుడతాను. అప్పుడైనా నీ ప్రేమను పంచు. నీవేలే ప్రాణము, ప్రేమ స్వప్నము, వెన్నెల రాణినే మల్లెలే నవ్వవు. ఎద చాటు వీణలోన దాగి ఉంది భావము. నీ ఊపిరి శ్వాసతో అనుభవించే బాధ. ఒక కన్నీటి మౌన రాగం నేను చేరి కలత తీర్చునా. చెప్పుతా మన ప్రేమ కదని, ఈ జన్మకే ప్రేమ చాలునా. మన్నించు నన్ను, ప్రేమించే నిన్ను, జన్మంత బాధేను నీకు. నందా, ఇంత పెద్ద వర్షంలో ఇక్కడేం చేస్తున్నావురా?
కీటిగాడు మనల్ని వదిలి వెళ్ళిపోయాడు. ఈరోజు నేను చూస్తుంటే నాకెందుకో భయంగా ఉందిరా. ఇలా చూడరా, నువ్వేం ఆలోచించొద్దు. మీ ఇద్దరిది నిజమైన ప్రేమరా. ఆ దేవుడు ఉండేది నిజమే అయితే రేపు తన పెళ్లి జరగదురా. పదరా, అంతా మంచి జరుగుద్ది. పద వెళ్దాం నంద, పద వెళ్దాం. రే నంద, ఆలోచించుకో, పదరా, పద వెళ్దాం. నాన్న, నా దగ్గర మాట తీసుకుని నువ్వు వెళ్ళిపోయావు. నందా, నా ప్రేమ తీసుకుని నువ్వు వెళ్ళిపోయావు. ఒకరిని మనసులో పెట్టుకుని ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. నేను బతకడంలో ఏమర్థం ఉందని